అనంతపురంలో వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. సంపన్న వర్గాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియాల్టర్లు లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా వ్యవహరించిన తీరుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారం వెనుక ఒక ముఠా మాత్రమే కాకుండా కొంతమంది పోలీస్ అధికారులు ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు రావటం మరింత సంచలనం సృష్టిస్తోంది. గత కొంతకాలంగా ప్రముఖులే లక్ష్యంగా సాగుతున్న హనీ ట్రాప్ ముఠా వ్యవహారం బట్టబయలైంది. హనీ ట్రాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేశారు. కింగ్ రంగమ్మ నాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మతో పాటు దబ్బర్ రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంతకుమార్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా అత్యంత వ్యూహాత్మకంగా సంపన్న వర్గాలు, కాంట్రాక్టర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటుంది. మొదట మహిళలు హస్కీ వాయిస్తో ఫోన్ చేసి స్వీట్గా మాట్లాడుతూ పరిచయం పెంచుకుంటారు. మాటల మధ్యలో ఆకర్షించి వారిని ఏకాంతంగా కలిసేలా ప్లాన్ చేస్తారు. ఆ సమయంలో అత్యంత చాకచక్యంగా న్యూడ్ వీడియోలు, ఫోటోలు తీస్తారు. వీడియో తీయగానే ముఠాలోని ఇతర సభ్యులు భర్తగానో అన్నగానో ఎంట్రీ ఇస్తారు. నా భార్య, చెల్లి జీవితాన్ని నాశనం చేస్తావా అంటూ సదరు వ్యక్తిపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ కేసులో పోలీసుల తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. నేరగాళ్లను పట్టుకోవాల్సిన వారితో చేతులు కలిపినట్లు ఆరోపణలున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక 3 సీఐల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2 సీఐలను కర్నూలు డీఐజీకి అటాచ్ చేస్తూ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. హనీ ట్రాప్ గ్యాంగ్ సభ్యుల మధ్య విభేదాలు వస్తే ఓసీఐ స్వయంగా ఫోన్ చేసి కూర్చొని మాట్లాడుకోండి సర్ది చెప్పటం గమనార్హం. పోలీసుల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ఓ కానిస్టేబుల్ ముఠాతో బేరసారాలు సాగించిన ఆడియోలు బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి ఈ ముఠా వలలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన వద్ద నుంచి 4.5 లక్షల రూపాయలు వసూలు చేసిన గ్యాంగ్ మరో 10 లక్షల రూపాయలు కావాలని వేధించడంతో బాధితుడు ధైర్యం చేసి అనంతపురం ఎస్పీ జగదీష్ను ఆశ్రయించారు. అనంతపురంలో ఇప్పటి వరకు 8 నుంచి 10 మంది వరకు ఈ ముఠా బాధితులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి 10 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు దోచుకున్నట్లు విచారణలో తేలింది. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ప్రమేయం ఉన్న పోలీసులపై కూడా శాఖపరమైన విచారణ వేగవంతం చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ పై జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. మల్లేశ్వరి, రంగమ్మ నాయుడు పథకం ప్రకారం అమాయకులను, బాగా డబ్బున్న వాళ్లకు వలవేసి ట్రాప్ చేసేవారు. ఆపై బెదిరింపులకు పాల్పడి లక్షలాది రూపాయలు వసూలు చేసేవారు. నిందితుల వద్ద నుంచి 13 లక్షల రూపాయల నగదు, 2 కత్తులు, అలాగే ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అయితే హనీ ట్రాప్కి గురైన బాధితులు కేసులు నమోదు చేయడానికి ముందుకు రావటం లేదని, ఎవరైనా ముందుకొస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కేసుకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని, కొందరు నాయకులతో నిందితులు ఫోటోలు దిగిన విషయాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని అపోహలు సృష్టించవద్దని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 5 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మాకు ట్రేస్ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారము ఇప్పటి వరకు అంటే ఇంకా చాలామంది ఉండొచ్చు, 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. ఆ 20 మంది విక్టిమ్స్లో మన రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది. 3 టౌన్లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు ఈ ఇష్యూ మీద. 4 టౌన్లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ 1 కోటి రూపాయల దాకా, 1.2 లక్షల దాకా మాకు ఇంట్రాగేషన్లో వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రెజెంట్ అయితే
మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్కి అన్నిటికీ లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే ఇది ఒక 8 నెలల నుంచి 9 నెలలకు మన ఏరియాలో జరిగింది. ఈ రంగమ్మ నాయుడు మీద యాక్చువల్గా 20లోనే మన తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఎంప్లాయీని ఈ విధంగా హనీ ట్రాప్ చేయడం జరిగింది. అప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసినారు. దీంట్లో ఉన్న ముద్దాయిలు దాంట్లో కూడా ఉన్నారు ఆ కాలంలో ఆ కేసులో. అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. కానీ మనకి ఇక్కడ వెలుగులోకి వచ్చింది వీళ్ళు స్టార్ట్ చేసింది గత 8-9 నెలల నుంచి స్టార్ట్ చేసినారు మన ఇంట్రాగేషన్లో. ఈ 8-9 నెలల్లో చాలామంది ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకునేది. ఆ ఫోన్ నెంబర్తో అంటే ఒక అమ్మాయి కాదు, వాళ్ళకి ఏమైనా తెలిసిన అమ్మాయితో మళ్ళీ ఫోన్ చేపించడము, ఈ విధంగా రూమ్లోకి తీసుకురావడము, వాళ్ళు నూడైన తర్వాత మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీయడము, ఒకడు భర్త మాదిరి ఒకడు అన్న మాదిరి ఈ విధంగా యాక్టింగ్ చేసుకుంటా రాజేష్ అనేటోడు ప్రకాష్ అనేటోళ్ళు వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈ విధంగా అన్న భర్త ఈ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ వాళ్ళని పంచాయతీ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా లక్షల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు చాలామందిని మేము విక్టిమ్స్ కూడా కోరుతున్నాము. మీరు కంప్లైంట్ అవసరం లేదు, మా నెంబర్కి కాల్ చేస్తే మీది విక్టిమ్ మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఎంత పోయిందో అమౌంట్ ఏమో తెలుస్తుంది. జస్ట్ విట్నెస్ మాత్రం పెట్టుకుంటాము, మేమే వచ్చి విచారించుకుంటాము. మీకు ఎటువంటి అవసరం లేదు, పోలీస్ స్టేషన్ రాని అవసరం లేదు. మీ అడ్రస్ రివీల్ చేసి మాకు ఫోన్ నెంబర్ చేసి చెప్తాము. దానికి చెప్పినా చాలా మాకు